హాయ్ అండి, నమస్తే అండి. ఐఎమ్ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్. విశ్వం టారో 333 ఛానల్కి స్వాగతం అండి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయడానికి అండి. అందుకే ఒక చిన్న లైక్ కొట్టండి అండి. మనం లైక్ చేయడం వల్ల ఈ టెంపుల్స్ ఇంకొకరికి ఈ వీడియో స్ప్రెడ్ అవ్వడం వల్ల ఈ టెంపుల్స్ గురించి వాళ్ళకు కూడా తెలుస్తుందండి. కనకదుర్గమ్మ టెంపుల్, పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇది తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండల్ రుకన్నపల్లి విలేజ్లో ఉన్నాయండి. ఓకే అండి, మనం ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మీ పర్సన్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ మీ గురించి ఎలా ఉన్నాయో చూద్దామండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ప్లీజ్ అండి, కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఓకే అండి, మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. ద చారియట్, Three of Wands, Queen of Swords, okay, sorry, Three of Swords, the Lovers, Judgment, King of Swords, Queen of Wands, Seven of Swords, Four of Cups, the Sun, King of Swords, దీంతో పాటు ఇది వచ్చిందండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. డెత్ వచ్చింది. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 9 of Cups అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మనం అర్జెంటుగా వీడియోలోకి వెళ్దామండి. ద చారియట్ వచ్చింది. ఇది 3 of Swords వచ్చిందండి. అంటే మీ పర్సన్ మీ గురించి ఎర్లీ మార్నింగ్ థాట్స్లో అయితే నైట్ వీడియోకి రిలేటెడ్గానే ఉందండి. అసలు మీ గురించి చాలా అయితే బాధపడుతూ ఉన్నారండి. వాళ్ళు మీ దగ్గరికి అయితే వాళ్ళు ఏదో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారండి. మీరు కాదని చెప్పి వాళ్ళు వేరే చోటుకి వెళ్తే వాళ్ళు అక్కడ చేసినటువంటి వాళ్ళ యాక్షన్స్కి ద చారియట్ వచ్చిందంటే వాళ్ళు మంచి వాళ్ళు అని చెప్పేసి మిమ్మల్ని మంచిగా ఉన్నటువంటి మిమ్మల్ని వదిలేసి వేరే వెళ్ళారు. కానీ అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్కి మీ పర్సన్కి అయితే హార్ట్ బ్రేక్ అయ్యిందండి. ఇలాంటి సిచ్యువేషన్ చాలా అంటే చాలా బాధపడుతున్నారు. మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి. అర్జెంటుగా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు. డెత్ కార్డ్ వచ్చిందంటే మీ మధ్య ఇలాంటి సపరేషన్స్ అయితే వెళ్ళిపోతాయండి. అసలు అంటే మీరు వాళ్ళు అసలు ఎట్లా ఉన్నారని అంటే ఒకరిని చూడకుండా ఒకరు ఉండలేక అసలు ఈ జీవితాన్ని తిండి తినడము నిద్ర కానీ ఏవి లేక ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి పోయి కత్తి మీద సాములాగా అయిపోయింది మీ జీవితము. మీ పర్సన్ను అలా ఆలోచిస్తూ ఉన్నారండి. ఏంది దీనికి పరిష్కారం లేదా అంటే డెత్ కార్డ్ వచ్చింది కాబట్టి పరిష్కారం కంపల్సరీ ఉందండి. వాళ్ళ నుంచి అయితే మీ పర్సన్ను తప్పకుండా వస్తారండి. ద లవర్స్ కార్డ్ వచ్చిందని అంటే తప్పకుండా మీ దగ్గరికి వస్తారు. మిమ్మల్ని మీ మధ్యలో ఎంతమంది వచ్చినా కానీ మిమ్మల్ని ఎంతమంది విడదీయాలని ట్రై చేసినా కానీ ఈ చారియట్ లాంటి పర్సన్స్ మీ పర్సన్ అయితే మీ దగ్గరికే వస్తారండి తప్పకుండా. ఒక కింగ్ లాంటి పర్సన్ ఇప్పుడు ఇలా కావడం ఏంది అనేటువంటిది మీ పర్సన్కి అయితే రియలైజ్ అయ్యింది. తప్పకుండా రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి. ఇంకా ఏంటంటే మీ పర్సన్ ఒకవేళ కింగ్ లాంటి పర్సన్స్తో వర్క్ చేస్తుంటే అక్కడ నుంచి బయటపడి కూడా రావాలి అని చెప్పేసి అనుకోవచ్చు. ఇంకొక రకంగా చూస్తే ఈ చారియట్ లాంటి పర్సన్ ఏం చేస్తుందంటే
ఆర్డర్స్ పాస్ చేసి అంటే తను చెప్పినట్లు వినాలి అనేటువంటి అజమాయిషి చెలాయిస్తుంటే అలాంటి దాని నుంచి కూడా రిమూవ్ అయ్యి అలాంటి సందర్భాల నుంచి కూడా రిమూవ్ అయ్యి మీ దగ్గరికి అయితే రావాలని చూస్తూ ఉన్నారండి వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు నేను ఇలాంటి క్వీన్ ఆఫ్ వాండ్స్ అంటే నేను ఒక రాజు రాణి లెవెల్లో ఉండేటువంటిది ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది, ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి మార్గాలు అయితే వెతుకుతున్నారండి. కంపల్సరీ మీ మీ మధ్యలో జరిగినటువంటి హ్యాపీ మూమెంట్స్ను గుర్తుకు చేసుకొని మీ ప్రేమను గుర్తుకు చేసుకొని లోన్లీగా ఒంటరిగా ఉండి ఆలోచిస్తూ ఉన్నారండి. పగలు రాత్రి అన్నట్లు ఎప్పుడు మీ మీ ధ్యాసని మీ గురించి ఆలోచిస్తూ ఇలా ఒంటరిగా కూర్చొని లోన్లీగా ఉండడం అయితే జరుగుతుందండి. వాళ్ళు కంపల్సరీ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే ఈ నైట్ ఆఫ్ స్వార్డ్స్ రావాలి, మీకు న్యాయం చేయాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి. కంపల్సరీ వస్తారండి, ఎవరో కానీ కలుసుకోబోతున్నారు. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అనే 24/7 మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారండి వాళ్ళు. మీ దగ్గరికి ఎలా రావాలి, ఎలా రీచ్ అవ్వాలి, ఏం చేయాలి, ఏం చెప్పాలి అనేది వంటిది మీరిద్దరు కలిసి జీవిస్తే మీ జీవితానికి ఒక వెలుగు రాబోతుంది అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి. మీరు వాళ్ళు కలిసి సంతోషంగా ఫ్యామిలీ పరంగా ఉండాలి అని చెప్పేసి మీరైతేనే వాళ్ళకు కరెక్ట్ ఫ్యామిలీ అన్నట్లు. విడిపోయిన భార్యాభర్తలు కూడా మీరు వాళ్ళు కలుసుకోవాలి అని చెప్పేసి అయితే వాళ్ళు స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారండి. తప్పకుండా వాళ్ళు అర్జెంటుగా మీ దగ్గరికి అయితే రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి. డెత్ కార్డ్ వచ్చినందుకు మనం ఇంకా క్లారిఫికేషన్స్ ఏమీ అడిగే అవసరం లేదండి. ఇవన్నీ మీ లైఫ్లో డెత్ అయిపోతాయి కంపల్సరీ. ఈ 9 ఆఫ్ కప్స్ వచ్చిందంటే మీరు వచ్చి అన్ని విధాలుగా అన్నీ సంపాదించుకొని ఒక జాబ్ కానీ ఇల్లు లేకుంటే ఇట్లే గోల్డ్ జాబ్ కెరియర్ అన్నీ మీరైతే గ్రోతింగ్ అవ్వాలనని మీ పర్సన్ అయితే మీ గురించి ఎర్లీ మార్నింగ్ థాట్స్లో అనుకుంటూ ఉన్నారు. ద ఇంప్రెస్ లెవెల్లో ఉండేటువంటి పర్సన్స్ని అని చెప్పేసి మళ్ళీ స్పై చేస్తూనే ఉన్నారు చూడండి అండి. ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః. ఇలాంటి జీవితం కాదు మాకు, జీవితం మంచిగా ఇంప్రెస్ లాంటి ఒక కింగ్ లాంటి క్వీన్ లాంటి పర్సన్స్ని ఇలా ఎందుకు అయ్యాము, వీటికి డెత్ కార్డ్ వచ్చిందని అంటే వీటికి పులి స్టాప్ పెట్టాలి కంపల్సరీ, మీకు కలవాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి. ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః. నైట్ వీడియోకి రిలేటెడ్గా వచ్చాయండి. ఏం చేయాలి, మీరు అంతగానో సఫర్ అవుతున్నారు. నాకు చాలా బాధ అనిపించిందండి. ఆ వీడియో 4K ఏమో చూసిండ్రు ఒక అతను, అప్పుడే ఫోన్ చేసి అడుగుతున్నారండి రీడింగ్. ఏం చేస్తాము అంటే నాకేం నో ప్రాబ్లము, నేను 3K వేస్తాను. ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః. అంటే ఎంత బాధ ఉంటే అంత మీ వీడియోలు నాకు కనెక్ట్ అయ్యాయి మేడం, గుచ్చి చెప్పు నా గురించి చెప్పినట్టుంది అని చెప్పేసి అయితే అంటున్నారండి. పాపం ఇస్తాను 10కి అని చెప్పాను రీడింగ్. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇంప్రూవ్ కాబోతుంది అన్నట్లు. దెర్ ఈజ్ సంథింగ్ బెటర్, ఇక్కడ నుంచి బెటర్గా ఉండబోతుంది మీ లైఫ్లో అని చెప్పేసి మీ ఇద్దరు లైఫ్లో రీడింగ్కి సంబంధించి వస్తున్నాయండి. రొమాన్స్ వచ్చాయి చూడండి. అంటే మీ ఇద్దరి మధ్యలో ఇంతకుముందుకు లేని హ్యాపీనెస్ అయితే మీకు రాబోతుంది. హెల్ప్ఫుల్ పీపుల్, మీరు కలిసాక కొంతమందికి హెల్ప్ కూడా చేయండి తప్పకుండా, వాళ్ళ హెల్ప్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. ఇంకా ముందుకు వెళ్ళండి. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపలనే మీరు అనుకున్నటువంటి లైఫ్ మీ లైఫ్లోకి రాబోతుంది. ఇంప్రూవింగ్ హెల్త్ అండి, ఇఫ్ యూ బిలీవ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. లైక్ చేయండి. వీడియో ఇంకొంతమందికి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనం కూడా ఈ దేవుళ్ళను విశ్వవ్యాప్తం చేయడానికి శ్రీకారం చుట్టిన వాళ్ళం అవుతామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః. సర్వే జనో సుఖినో భవంతు.